రెడ్డిని తీసుకపోలేరా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళలేదా? తీసుకెళ్లలేరా? విచారణలు చేయొచ్చు, కానీ ముందే మరి పట్టుబడ్డ తర్వాత ఓటుకు నోటు దొంగ అన్నారు కానీ ముందు అనలేరు కదా. ముందే ఎలాంటి విచారణ లేకుండా ఈ కార్ రేస్ విషయంలో అయినా, కాళేశ్వరం విషయంలో అయినా, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో అయినా విపరీతమైన దుష్ప్రచారం చేసి అదేదో జరగరానిది జరిగిపోయింది, నేరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది అనే స్థాయిలో రేవంత్ రెడ్డి గారి మాటలు ఖండించాల్సినటువంటి అవసరం విద్యావంతులుగా కోదండరాం సార్ లాంటి వాళ్ళ మీద లేదా? అయినా తెలంగాణ సమాజానికి ఎలాంటి ఆశలు కోదండరాం గారి మీద లేవండి. ఇప్పుడు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు వారిని ముందేసుకొని మీరు ఆగండి మాట్లాడలేదు పూర్తి స్థాయిలో. చరణ్ గారు చాలా సేపు నుంచి నేను వెయిట్ చేస్తా ఉన్నా. చరణ్ గారు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తా నేను చెప్తా ఏ సందర్భంగా మాట్లాడినా చెప్తా. భరత్ గారు ఏ సందర్భంగా మీరు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వను పో అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వను పో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు ఇప్పిండా? ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు ఇప్పిండా? ఒక్క కాంగ్రెస్ మంత్రిని పెరిగిపోయిందా? తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారే తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నోరు మూసుకుంటే, అప్పుడు పెదవులు మూసుకుంటే సభటలు దద్దమ్మలు సన్నాసులని కదా అన్నాడు. చరణ్ గారు మీరు ఆగాలి. ఏ సందర్భంగా కేసీఆర్ గారు అంటే తప్పన్న మీరే ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? కేసీఆర్ గారు మాట్లాడితే తప్పన్న మీరే ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? అసలు నేరస్తుడైనటువంటి వాడు కూర్చోబెట్టి ఓట్ చోరు గద్దీ చోరు, ఓట్ చోరీ గద్దీ చోటు అనే నినాదం ఎటువంటి రాహుల్ గాంధీ గారిది. ఓట్ చోరీని తెచ్చి గద్దె మీద ఎట్లా కూర్చోబెడతారు? ఆ ఓట్ చోరీకి వికృత భాషను ఎట్లా మాట్లాడతారు? రాష్ట్ర పరువులు గంగలు ఎట్లా కలుపుతారు? నేను ఎక్కడ లేదు. చరణ్ గారు మీరు వినాలి. మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. ఒక్క నిమిషం సుమిత్ర గారు చరణ్ కౌశిక్ గారు చెప్పండి. ఒక్క నిమిషం చాలాసేపు చరణ్ కౌశిక్ గారు చెప్పండి. దయచేసి టిఆర్ఎస్ పార్టీ బూతుల గురించి ఇక వాళ్ళొక్కరు తెలంగాణ ప్రజలకు వాళ్ళే భాష నేర్పుతున్నట్టు, అసలు బూతులు వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మేము టైం ఇస్తే అన్ని బూతుల గురించి వినిపిస్తాం. కేసీఆర్ ఎన్ని సార్లు ఎంత బూతులు మాట్లాడాడో, కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడో, సోనియా గాంధీకి ఏమన్నాడో, జర్నలిస్టులు ఏమన్నాడో 100 బూతులు ఉన్నాయి. అనుకుంటారా మీరంతా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీ మీద పోరాటం చేసినాం. ఈ రోజు మేము అధికారంలో మీ మీద పోరాటం చేయలేమా? మీరు నాకు అర్థం కాక మీరు ఏదో తెలంగాణ అమరజ్యోతి నుంచి అంబేద్కర్ గారు అవినీతి చేసి, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాజెక్ట్ వరకు, పాలమూరు రంగం నుంచి ప్రగతిపురం వరకు, కలెక్టరేట్ నుంచి కాళేశ్వరం వరకు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వరకు మీరు అవినీతి పాల్పడి మీరు ఏదో పేద తెలంగాణ ఉద్ధరించిన మాట్లాడితే చర్చ ఏదో రండి అసెంబ్లీకి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. ఎవరి బూతులేందో ఈ బూతులకు ఆజ్యం పోసింది ఎవరో తెలంగాణ ఉద్యమం సంబంధించి మొదలు పెడితే తెలంగాణ అప్లో చర్చిద్దాం రండి. మరి మీరంతా మాట్లాడాలి కదా. శరత్ గారు లాంటి వాళ్ళు అసెంబ్లీరా మరి మాట్లాడతారు. తెలంగాణ మొత్తం 11 రోజుల నుంచి ఆర్బీఐ ఆర్బడి ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి దిగజారితే, మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి దిగజారితే మరి శరత్ గారు లాంటి వాళ్ళకి ఏమన్నా అర్థం ఉందా అండి? మాట్లాడాలి కదా. తెలంగాణ దివాళది నాకు అర్థంగా ఏందని మీరు మాట్లాడేది. మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు స్పెషల్ జీపీఏ పని చేసి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. ఆనాడు ఏం చేసింది మీరంతా? మీరేదో పేద ఇప్పుడేదో చరణ్ గారు అప్పుడు కాంగ్రెస్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు లాస్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కే ప్రచారం చేశారు. శరత్ గారు లాస్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థులు తీసుకున్నారు ఎలక్షన్ ముందు. మీరు ఆయన మీద జాతిపీఠ అనేది ఉండదు. జాతిపీఠ అనేది లేదు. అది 1944 సింగపూర్ దేశ ప్రజలు బాబూజీ సంబోధిస్తారు గాంధీ గారిని. గాంధీ గారికి కుటుంబం ఉందా? మీలాగా కుటుంబం దోసుకుందా? మీలాగా పదవులు అడిగారు గాంధీ గారు. మీకు గాంధీ గారికి పోలికనా? నాకు అర్థం కాదు. సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, కల్లపూట కవిత గారు ఓడిపోతే ఎమ్మెల్సీ 2 సార్లు ఇస్తారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంతోష్ గారు ఎందుకు చేసింది?
ప్రియాంక గాంధీ గారిని ఎందుకు ఎంపీ చేసిండ్రు? విదేశాలు ఉంటే తీసుకొని ప్రియాంక గాంధీ గారిని ఎందుకు ఎంపీ చేసిండ్రు? కోసం పనిచేసిన వ్యక్తి జాతి మీద మీది కుటుంబం. మీరు మాట్లాడాలి, కాంగ్రెస్ మాట్లాడాలి కుటుంబం అని, కాంగ్రెస్ మాట్లాడాలి కుటుంబం అని, రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి కుటుంబం అని, పొలవమని రాజ్యాంగేతర శక్తులుగా నాకు తెలుసు చరణ్ గురించి లేదు. మీరు తెలంగాణ దివాలా దీపించిన వాళ్ళు, తెలంగాణ ఆగం చేసిన వాళ్ళు, ప్రజాస్వామ్యం లేకుండా చేసినండి. మీరు జర్నలిస్టులు అరెస్ట్ చేసిన మీరు మాట్లాడితే ఇందిరాబాద్ దర్రా చౌక్ లేదు, ప్రగతి భవన్ ఎవరికి ప్రవేశం లేదు. ఉద్యమగా జయశంకర్ అవమానించి మీరు కదా మీ ఉద్యమ నాయకుడు చరణ్ కౌశిక్ గారు, నేను అనేది ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు, కేసీఆర్ కూడా చాలా మాటలు మాట్లాడాడు. సన్నాసి అన్నాడు, చౌట అన్నాడు, దద్దమ్మ అన్నాడు, రండి అన్నాడు. నిన్నటి విశ్లేషణ చెప్పారు. అయితే రేవంత్ రెడ్డిని నాకు తెలిసి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్కువ సార్లు ఆయన మాట్లాడింది ఏంటంటే, ఒకటి బుడ్డర్ ఖాన్ అన్నాడు, రెండోది రైఫిల్ రెడ్డి అనో ఇంకేదో సందర్భంలో అన్నాడు. అంటే డైరెక్ట్ కోదండరామ్ సార్ ని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన ఆర్ఎస్ రవి కుమార్ అందుకనే ఓడిచ్చారు కదా అంటారా. నేను అనేది అందుకనే ఓడిచ్చారు కదా కేసీఆర్, అందుకనే టీఆర్ఎస్ ఓడిచ్చారు కదా అంటారు. అందుకనే ఓడిచ్చారు కదా ఇప్పుడు, అందుకనే ఓడిచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు తిట్టారని మీరు తిట్టుకుంటూ, వీళ్ళు తిట్టారని వాళ్ళు మాట దెబ్బకు దెబ్బ. మీకు చెప్తున్నా కదా, మీరు ఒక్కటి మాట్లాడి మీ 100 మాట్లాడతారు. ప్రారంభించింది మీరు, చెప్పండి ఒకటి మాట్లాడతారు. మీరంతా బంద్ చేసి తప్పైంది క్షమాపణ చెప్తే మేము కూడా బంద్ చేస్తాం. మీ ఇష్టం వచ్చిన తెలంగాణ తెలంగాణ ప్రజాస్వామ్యం ప్రజలు బంద్ చేపిస్తారులేండి. మీడియా మీద ఏంది బంద్ చేపించేది? అయిపోయింది మీ పని. చూసారు, ఎమ్మెల్యే బై ఎలక్షన్ లో చూసారు, సర్పంచ్ ఎలక్షన్ లో చూసారు, ఇంకేం చూసేది? కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో పోటీ చేయని పరిస్థితుల్లో మీరేదో మాకు చెప్పేస్తే ఎట్లా? తెలంగాణ లూటీ టీడీపీని ఇక్కడ తీసుకొస్తారట మీ అయ్యగారు, రేవంత్ రెడ్డి గారు టీడీపీని తీసుకొస్తారట. ఎన్టీ రామారావు గారు ఆత్మ శాంతించాలట, ప్రతిష్ఠిస్తారట. కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఒక్క నిమిషం. సుమిత్ర గారు, చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలనుకుంటారు. చరణ్ కౌశిక్ గారు, ఓకే మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం శరత్ గారు చెప్పాలనుకుంటారు. శరత్ గారు, శరత్ గారు, చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు ఒక్క నిమిషం. కృష్ణాజల గురించి మాట్లాడతారు మీరంతా కలిసి. చరణ్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు ఎంత తక్కువ మాట్లాడారు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. శరత్ గారు ఒక్క నిమిషం. ఎన్ని నెరవేర్చాం, మీ హామీలేందో, అప్పులేందో, తెలంగాణ ఆత్మహత్యలు ఒక్కటి కాదు. సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకొని ప్రభుత్వం సమాధానం సిద్ధంగా ఉంది అంటే అసెంబ్లీ రాకుండా పారిపోతూ మీరు మా గురించి మాట్లాడతారా? ఏం జాతి గురించి నాకు అర్థం కాదు. జాతి పితాని 18 జాతి పితాని మాట్లాడతానికి లేదు. ఓన్లీ చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు ఆగండి ఒక్క నిమిషం. సుమిత్ర గారు ఆగండి. సుమిత్ర గారు, చరణ్ గారు ప్లీజ్ పీసీఆర్ మ్యూట్. ఒక్క నిమిషం. శరత్ గారు చెప్పండి. మీ ఇద్దరు ఆగట్లేదు. శరత్ గారు చెప్పండి. వాళ్ళు మ్యూట్ అయ్యారు. ఒక్క నిమిషం. శరత్ గారు చరణ్ కౌశిక్ గారికి ఒక విషయం తెలవాలి. నేను 2014 లో ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మమ్మల్ని పిలిచి స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా అపాయింట్మెంట్ ఇస్తే మేము అక్కడ ఉన్నమాట వాస్తవం. ప్రొఫెసర్ కోదండరాం గారు రైతుల ఆత్మహత్యల కేసు వేస్తే నేను ఒక గవర్నమెంట్ పీడర్ అయ్యి ఉండి కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు లేవనెత్తిన అంశం చాలా ప్రధానమైంది. ఈనాడు రైతుల ఆత్మహత్యలు జరగడం తప్పు. ప్రొఫెసర్ కోదండరాం ఒక్కడే రైతు ఆత్మహత్యల విషయంలో చక్కగా చెప్పినాడని ఆనాడు చీఫ్ జస్టిస్ చెప్పినా ప్రొఫెసర్ కోదండరావు అదే లైవ్ విట్నెస్, ఆయన కోర్టులో ఉండే. తర్వాత కేసీఆర్ పరిపాలన ఎప్పుడైతే దుర్మార్గంగా అయిందో 2021లో ఆ పదవికి నేను రాజీనామా చేసేసి మల్లికార్జున ఖర్గే గారు నా కండువా కప్పితే నేను కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఢిల్లీలో చేరిన ఆ సంగతి చరణ్ కౌశిక్ నా ఇటు లేడు, ఉద్యమంలో నా అటు లేడు. కాబట్టి ఆయనకి ఏం తెలియదు. మాట్లాడతావు ఎక్కడున్నాను నాకు చరణ్ లేడా? ఏం తెలుసు నీకు? చరణ్ గారు నీకున్నా కేసులు ఏమీ అసలు
ఎక్కడున్నా తెలంగాణ ఉద్యమంలో చరణ్ కౌశిక్ గారు మాట్లాడతావు చరణ్ గారు కోల్ తెలంగాణ ఉద్యమంలో నేను పూర్తి చరణ్ గారు కోల్ తీసుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చరణ్ గారు కోల్ మీరైతే ఉండొచ్చు మరి కోల్ చరణ్ గారు మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. మీ తర్వాత మాత్రం మీ ఉద్యమం లేదు చెప్తావా?